నీతిగా న్యాయంగా ప్రజల మనసులు గెలిచేలా బ్రతకాలి. అలా జరగని పక్షంలో రాజకీయాల నుండి తప్పుకోవాలన్న తన తండ్రి మాటలే తనకు ఆదర్శమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. అన్నమయ్య జిల్లా సిబ్యాల గ్రామం ఓదివీడు బలిజపల్లిలో స్వర్గీయ పాలకొండ రాయుడి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ, నా రాజకీయ ఎదుగుదల కోసం తన భుజం తట్టి నన్ను ప్రోత్సహిస్తున్న నా వెంట నిలిచిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకోలేనిదన్నారు. రాబో రోజుల్లో ప్రతి గ్రామాన తిరిగి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మన సుగవాసి ప్రసాద్ బాబు కూడా ఎంటుంటి నడిపించి మన పంచపల్లెలో అందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు మన పెద్ద సుగవాసి పాలకొండ రాయుడు గారి యొక్క సంస్మరణ సభకు పెద్ద మన ముందర లేకపోవచ్చు, కానీ వారి వారసుడు అదే పౌరసభం, అదే రక్తము, అదే త్యాగము, అదే ధైర్యం కలిగినటువంటి సుగవాసి ప్రసాద్ బాబు గారు మనకు అండగా ఉన్నారు. మనమందరం కూడా స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించాల్సిన పని లేదు. ఈరోజు చెప్తున్నాను, నాకు నాన్న బతుకున్నంత వరకు ఒకటే నేర్పించాడు, నీతిగా నిజాయితీగా బతుకు. ప్రజల మీద దోపిడీ చేసి బతకాల్సిన పని లేదు. అవినీతిగా ₹1 సంపాదించి నువ్వు బతకాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి వస్తే రాజకీయాలైనా వదిలే గాని అక్రమ మార్గంలో ప్రయాణం చేయొద్దు అని చెప్పాడు పాలకొండ గారి